ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేశారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ప్రతి ఏడాది కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది అటు చూడు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఉగాది సందర్భంగా చెప్పు. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్న మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు? ప్రస్తుతం అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీ ముఖ్య నేతలను వాళ్ళు పలకరిస్తున్నటువంటి మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. అక్కడ అంబటి రాంబాబు అలాగే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా అక్కడ కార్యక్రమానికి విచ్చేశారు. సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వైఎస్ భారతిరెడ్డి పార్టీ నేతలందరినీ కూడా పలకరిస్తున్నట్టు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతల్ని అలాగే కార్యకర్తలందరినీ కూడా పలకరిస్తూ నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సమర్పయామి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పూజ సందర్భంగా జగన్ కు ప్రదక్షిణ చేయాలని పండితులు చెప్పారు. అయితే ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియక జగన్ తికమకపడ్డారు. అంతలో వైసీపీ నేత బెల్లంపల్లి ముందుకు వచ్చి ప్రదక్షిణ ఎలా చేయాలో జగన్ కు చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పరమేశ్వర పరమేశ్వరి జనార్దన మమ. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సర్వ అపరాధం క్షమా. లంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓకే, నో యూస్. వాడు విండండి. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? వెంకటరమణ గోవింద గోవింద. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే వెంకటరమణ గోవింద గోవింద. అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి గోవింద గోవింద. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న అని చెప్పినా నీ అమ్మ కడుపు కాలా నాకు ఏళ్ళనాటి శని ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయ్యుంటావు. మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సరే, ఇకపోతే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. సరే, ఇకపోతే మీ వైసీపీ పార్టీలో మీ జగన్ అన్న రాశి ఫలాలు ఎట్టున్నాయి? ఏంది కథ? ఏంది ఆయనకు ఆదాయం ఎట్టా, అవమానం ఏంది? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. నీ హార్ట్ లైన్ బాగానే ఉండాలి. తన్నారని పోతావు, తండ్రించుకుని వస్తావు. రెండేది ఎక్కువ జరుగుతుంది. అవమానం వచ్చి 151, రాజభోజ్యం 11. ఇవి
ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయి. ఏళ్ళనాడ్చని ప్రారంభం కాకముందు అయితే 151 ఉన్నింది రాజ్యపూజ్యం. ఏళ్ళనాడ్చని స్టార్ట్ అయింది కేవలం 11కు వచ్చింది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. కాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన